హలో అందరికీ. ఇయాల్టి మన కొత్త ముచ్చట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది ఫ్రెండ్స్. అందరూ టిఫిన్ చేశారా? పొద్దున లేచి అన్ని పనులు చేసుకొని వంట చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కు పంపించి ఇంట్లో పనులన్నీ ముగించుకొని నేనైతే నా పనికి వచ్చేసాను ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి తన పనులన్నీ చేసుకొని తన కుటుంబం కోసం ఇంకా మనం ఏదో చెయ్యాలి అని ఆలోచించి పిల్లలు స్కూల్కు వెళ్ళి వచ్చే టైంలో ఉన్న టైంని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా అందులో ఒక భాగమే. మా ఆయన 7 గంటలకి తన పనికి తాను వెళ్తాడు. ఇంకా నేను కూడా పనులన్నీ అయిపోగానే తనకు కొంచెం సహాయం, అంటే నేను నా పని అంతా అయిపోయాకే వస్తాను, కొంచెం సహాయం చేయడానికే వస్తాను అంతే. పాపం నేను లేటుగా వచ్చినా తొందరగా వెళ్ళినా ఆయన నన్ను ఏ రోజు విమర్శించలేడు. నేను ఇవి షాప్లో దిగిన ఫొటోస్. ఇంకా మనమైతే వంట చేయాలి. నైట్ టైంలో వంట. ఉల్లిగడ్డలు అయితే తొక్క తీసేసి పెట్టుకున్నాను. నైట్ కావడం వల్ల కొంచెం మరీ అంత పగులు కనిపించినంత బాగా కనిపించడం లేదు. ఏ వంట చేయాలన్నా మనం మొదలు పెట్టేది వీటితోటే కదా. గ్యాస్ మీద గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇంకా వంట కోసం ఏమేం కావాలో అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇవాళ మా దగ్గర. బట్టలు అసలు ఒక్కటి కూడా ఆరలేదు. ఫ్యాన్ కింద వేస్తేనేమో ఈ చలికి అవి ఫ్యాన్ గాలికి చల్లగా ఉన్నాయా లేదా మామూలుగానే ఎండలేదా అని కూడా అర్థమవుతలేదు. ఇవైతే కట్ చేయడం అయిపోయింది. గిన్నెలో నూనె పోసేసాను, అంటే ఎంత అవసరమో అంతే పోసి పెట్టేశాను. చిన్న కుటుంబానికి చిన్న వంటకు చిన్న గిన్నె. మన ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు కనిపించకపోయినా మనం వెతుకుతాం కావచ్చు, అంతేగాని వంటింట్లో మాత్రం ఏ గిన్నెనో చెంచనో కనబడతలేదు అంటే ఇక రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎక్కడ పెట్టాను ఎక్కడ వేసాను అని వెతకడానికే మనం సగం పని సరిపోతుంది ఆ రోజు. అల్లం వెల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు చిటపటలాడుతున్నాయి. ఇంకా పసుపు అయితే వేసుకున్నాను.
కలర్ బాగా కనిపిస్తుంది. సండే అంటే ఇంకా దాదాపుగా చికెన్ ఉండాల్సిందే ప్రతి ఇళ్ళల్లో. ఇంకా మగ్గుతుంది. కొంతమంది అయితే ఫస్టే చికెన్లో ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టుకుంటారు. నేను మాత్రానికి కొద్దిసేపు అట్లే తేగానే కడిగి గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక గంట తర్వాత దాన్ని తీసి వండుతాను. కొంచెం అటు ఇటు అయ్యేసరికి వంట, ఇంకా నేను ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవి చేసుకుంటూ వంట చూస్తున్నాను. ఒక వంట అంటే ఇంకా వంట దగ్గరమే ఉండము, కొన్ని పనులతో పాటు వంట కూడా చేస్తాము. చలి అయితే బాగా పెడుతుంది. పక్కన అన్నానికి గిన్నె పెట్టేశాను. పిల్లలకి ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తూనే ఉన్నాయి. ఇంక మన చికెన్ రెడీ అవుతోంది. ఉడుకుతుంది కర్రీ అయితే. ఆయిల్ మరీ ఎక్కువేం కాలేదు, కాకపోతే ఉడికేటప్పుడు అలా కొంచెం పైకి తేలుతుంది కదా, అంతే. వంట నాకంటే మా ఆయన చాలా బాగా చేస్తాడు. నేను చేస్తాననుకోండి, కాకపోతే మనది మనం తింటే ఇంకా మామూలుగా ఉంటుంది. కాకపోతే మా ఆయన అయితే టేస్టీగా చాలా బాగా చేస్తాడు. ఇది చేసిన రోజు తప్పక